నువ్వెలాంటి వ్యక్తివి? నీ సహోదరుడు ఎవడు? నీవెవడితో ఏకీభవిస్తున్నావో వాడే నీ సహోదరుడు. మొదటి తలంపు. రెండవ తలంపు, నీ ఆయుధాలు ఎలాంటి? దేవునికి ఇచ్చిన పొదునైన ఖడ్గం వంటిది నీ నాలుక. నీ నాలుక ఎలాంటి ఆయుధం? ఇతరులకు మేలు చేసేదా? ఇతర కుటుంబాలు నిలబెట్టేదా? ఇతరులకు మేలు చేసేదా? ఎవరికైనా కీడు చేసేదా? బలత్కారమైనదా? కొంపలు కూల్చేదా? సంసారాలు చెడగొట్టేదా? పాపం చేస్తున్న వారికి మీడియేటర్లుగా పనిచేసేదా? నువ్వు కూలిపోతావు, జాగ్రత్త. నిన్ను దేవుడు చెదరగొడతాడు, జాగ్రత్త. ఎంతో మంది పాపం చేయగలుగుతున్నారంటే ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చినాయిలేండి. ఆ సెల్ ఫోన్ అవకాశం లేని వాడికి ఇప్పటికీ మీడియేటరే గతి. ఇట్లాంటి జీవితాన్ని దేవుడు ఆడుకుంటాడు. నువ్వు వాళ్ళ జీవితంతో ఆడుకున్నావు, జీవితాంతం నిన్ను బంతి ఆడుకుంటాడు దేవుడు. నీ సంతానాన్ని వాడుకుంటాడు దేవుడు. జాగ్రత్త. ఎవరికి నువ్వు మీడియేటర్గా ఉండొద్దు. పాపం చేసేవాడికి నువ్వు సపోర్ట్ చేయొద్దు. ప్రేమ వ్యవహారాలు చేసేవాడికి నువ్వు మధ్యవర్తిత్వం చేస్తే ఆ శాపం నీ పిల్లలను చెదరగొడుతుంది, బైబిల్ చెప్తుంది. వద్దు. నీ ఆయుధం బలత్కారం కాకూడదు. నీ నాలుక పొదునైన ఖడ్గం వంటి నీ నాలుకతో ఎవరికి కీడు చేయొద్దు. పొదునైన ఖడ్గం వంటి నీ నాలుకతో ఎవరిని దూషించొద్దు. పొదునైన ఖడ్గం వంటి నీ నాలుకతో కుట్ర చేయొద్దు. పొదునైన ఖడ్గం వంటి నీ నాలుకతో నీ తల్లిదండ్రులకు అపకీర్తి పలకొద్దు. సహోదరుల మీద నుప్పు పెట్టొద్దు. సంసారాల మధ్య తగలాటం చేయొద్దు. భార్య భర్తలను విచ్ఛిన్నం చేయొద్దు. అది తర్వాత నిన్ను నీ కుటుంబాన్ని చెదరగొడుతుంది. జాగ్రత్త. వారి ఆయుధాలు బలత్కారమైన. మరి నీ ఆయుధాలు ఎలాంటివి? నీ ఆయుధాలను నువ్వెందుకు ఉపయోగిస్తున్నావు? మూడోది, వారు ఎలాంటి వారో తెలుసా? ఆరో వచనం. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా వారి సంఘంతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగ్గొట్టిరి. వారు స్వేచ్ఛ చేత ఏంటి? వారికి స్వేచ్ఛ. వారి స్వేచ్ఛ అంటే ఓ తండ్రి ఉన్నాడు. చాలా జాగ్రత్తగానండి. ఓ తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి చెప్పకుండా ఈ నిర్ణయం చేయొచ్చా? తండ్రి ఉన్నాడు. తండ్రికి చెప్పకుండా ఈ నిర్ణయం తీసుకోవచ్చా అని ఈ సిమియోను లేవి ఆలోచించలేదు. అందుకే యాకోబు అంటాడు, వారు స్వేచ్ఛాపరులు. వారి స్వేచ్ఛ ఎద్దుల గుదికాలు నరములను తెగగొట్టింది. నూరు లేని జీవాలకు కీడు చేసింది. వారి స్వేచ్ఛ అంటే యాకోబు ఉద్దేశం ఏంటి? వారికి ఒక నాయకత్వం లేదు. తండ్రి ఉన్నాడు. తండ్రికి చెప్దాం, తండ్రి ఆలోచన తీసుకుందాం అని వారు ఆలోచించలేదు. అందుకే యాకోబు అంటాడు, వారు స్వేచ్ఛాపరులు. వారి స్వేచ్ఛాపరులండి వాళ్ళు. ఒక మాట చెప్తాను. నేను ఇందాక చెప్పే కదా, యాకోబు కుమార్తె దీనా షెకెముకి వెళ్ళినప్పుడు, సరిహద్దు దాటి ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతపు యువరాజు తను పాడు చేశాడని, అప్పుడు జరగకూడదంత జరిగిపోయిందని చెప్పే కదా. వాళ్ళ తండ్రి వచ్చి యాకోబుతో రాజీ పడితే యాకోబు వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలి. రండి చూద్దాం. ఆదికాండం 34వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. ఆ చిన్నదాన్ని నాకు పెండ్లి చేయమని తన తండ్రి అయిన హమోరును అడిగాను. తన కుమార్తెను అతడు చెరిపినని యాకోబు విని తన కుమారులు తన కుమారులు
పశువులతో పొలములో పొలములలో నుండినందున వారు వారు వచ్చు వరకు ఊరకుండు. ఈ సంగతి తెలిసినా కూడా, కుమార్తెను పెండ్లి చేసుకుంటామని వచ్చినా కూడా, అడిగినా కూడా, తన కుమారులు పశువులతో పొలములతో ఉండినందున వారు వచ్చు వరకు యాకోబు ఊరకుండెను. ఏం చేశాడు? ఊరకుండెను. మాట్లాడినరా? ఊరకుండాడు. అంటే తెల్లబెగెత్తి చూడండి, యాకోబు ఒక సొంత నిర్ణయాన్ని తీసుకోవాలా. యాకోబు ఒక సొంత నిర్ణయాన్ని తీసుకోవాలా. తన కుమార్తె చెరపబడిందని విన్నాడు. అతని తండ్రి వచ్చి నీ కుమార్తెను పెళ్లి చేసుకుంటామని చెప్పాడు. ఇదంతా జరిగినా కూడా మా కుమారులు పొలంలో పశువులు కాస్తున్నారు, వారు వచ్చే వరకు యాకోబు నిర్ణయం తీసుకోవాలా. తీసుకునే దమ్ము అధికారం యాకోబుకు ఉంది, కానీ తీసుకోలే. తన కుమారులు వచ్చే వరకు యాకోబు ఊరకుండెను. మరి నేను ఒక మాట అడుగుతా, మరి ఊరు మొత్తాన్ని సున్నతి చేయించింది వీళ్ళే. మా చెల్లిని మీకు ఇచ్చి పెళ్లి చేస్తాం అని ఊరు మొత్తాన్ని సున్నతి చేయించి, ఇశ్రాయేలు సాంప్రదాయ ప్రకారం, యూదయ సాంప్రదాయ ప్రకారం ఊరు మొత్తాన్ని సున్నతి చేయించి, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని సున్నతి చేయించి, వారందరూ గాయాలతో ఉండి జ్వరంతో ఉన్నప్పుడు ఊరు మీద పడి వెళ్ళి చంపేశారు. మరి ఊరు మీద పడి వెళ్ళి మేము చంపుతున్నామని చెప్పి తండ్రితో ఎందుకు చెప్పలేదు? ఆ ఊరు మొత్తాన్ని చంపడానికే మేము కుట్ర చేసామని తండ్రితో ఎందుకు చెప్పలేదు? కుట్ర చేసింది చెప్పలేదు, కుట్రతోనే వారందరికీ సున్నతి చేయించారు. వారందరూ జ్వరంతో మూలపడినప్పుడు, వారు గాయాల పాలై సత్తువు లేనప్పుడు ఊరు మీద పడి చంపేశారు. ఇవేమి యాకోబు తెలవదు. అప్పుడు యాకోబు అన్నాడు, వారి స్వేచ్ఛాపరులు, నాయకత్వానికి లోబడేవారు కాదళ్ళు. నాయకత్వానికి లోబడేవారు కాదండి. తండ్రి కుటుంబానికి నాయకుడు. చాలా జాగ్రత్తగానండి. భర్తకు శిరస్సు, క్షమించండి, భార్యకు శిరస్సు. మాట్లాడరేంటండి? భార్యకు శిరస్సు భర్త. దీని అర్థం ఏంటి? ప్రతి భార్య తన భర్తకు లోబడి ఉండాలి. ఇది నాయకత్వం, కుటుంబ నాయకత్వం. ఎంతమంది సహోదరులు తమ భర్తల నాయకత్వం కింద పనిచేస్తున్నారు? చేతులు ఎత్తగలరా? ధైర్యంతో చేతులు ఎత్తగలరా? ఎత్తగలరా? ఎంతమంది భార్యలు తన భర్తల నాయకత్వం కింద నడుస్తుంది వ్యవహారం అంటే అర్థమైపోయింది, మీరు నాయకత్వం కింద లేరు అని. అంటే మీరెవరు? స్వేచ్ఛాపరులు. భార్యకు నాయకత్వం విధించవలసిన వాడు భర్త అని ఇద్దరు వచ్చినట్టు చేస్తే కుదరదు. నిబంధనలు ఉన్నాయి. సొంత శరీరాన్ని ప్రేమించాలి, ఏదో ప్రేమించాలి. ఆ సొంత శరీరాన్ని ఎట్ట ప్రేమించుకున్నాడో అటు ప్రేమిస్తేనే సరి ఉండాలి. ఆయన ఎట్టు ప్రేమించుకుంటాడో భార్యను కూడా అట్టు ప్రేమించాలి. నువ్వు భర్తకి లోబడి బ్రతకాలి. అంటే భార్యకు శిరస్సు భర్త. అంటే ప్రతి భార్య తన భర్త నాయకత్వం కింద ఉండాల్సిందే. పిల్లలకు నాయకులు ఎవరు? తల్లిదండ్రులు నాయకత్వం కింద. వారు ఒక కుటుంబంగా ఏర్పడే వరకు తల్లిదండ్రుల నాయకత్వం కింద పిల్లలు ఉండాలి. కుటుంబంగా ఏర్పడిన తర్వాత ఏ తండ్రికి ఏ తల్లికి కూడా ఆ బిడ్డల మీద అధికారం ఉండదు. తన భర్తకు, తన భార్యకు. నీ పెళ్ళైన తర్వాత కూడా నా కొడుకు నా మాట వినాలనుకుంటున్నావంటే తప్పది. తప్పు చేయొద్దు, అసలు ఆ పని చేయొద్దు. పెళ్ళయ్యే వరకు నీ నాయకత్వం కింద ఉంటారు, తల్లిదండ్రుల నాయకత్వం కింద. తర్వాత ఆయన భార్య ఆయన నాయకత్వం కింద ఉంటుంది. భార్యకు నాయకుడు భర్త.
పిల్లలకు నాయకుడు తండ్రి. కుటుంబానికి నాయకుడు తండ్రి, తర్వాత తల్లి. సంఘానికి నాయకుడు చెప్పండి, దైవజనుడు. మనందరికి నాయకుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ నాయకత్వంలో నువ్వు దేన్ని తప్పిపోయినా నువ్వు స్వేచ్ఛాపరుడివే. యాకోబు కుమారులు స్వేచ్ఛాపరులండి, స్వేచ్ఛాపరులు. వారు నాయకత్వం కింద ఉండరు, వారికి స్వేచ్ఛ కావాలి. ఈరోజు నేను అడుగుతున్నా, మీలో ఎంతమంది నాయకత్వం కింద కాకుండా స్వేచ్ఛాపరులుగా బతుకుతున్నారు? ఈ స్వేచ్ఛాపరుల గురించి యాకోబు అంటాడు, నాయకత్వం కింద ఉండని కొడుకులను గూర్చి యాకోబు అంటాడు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరొద్దు, నా ఘనమా వారి సంగముతో నువ్వు కలుసుకోవద్దు. వారు స్వేచ్ఛాపరులు, వారు నాయకత్వం కింద ఉండరు. కొరాహు, దాతం, అభిరాములు కూడా ఎవరు నాయకత్వం కింద ఉండని వారు, నాయకత్వానికి ఎదురుగా లేచిన వారండి. ఈరోజున సంఘంలో ఉన్నవారు ఎంతమంది ఆత్మీయ నాయకులైన దైవ సేవకుల నాయకత్వంలో ఉండేవారు ఉన్నారు? స్వేచ్ఛాపరులు కాదా? ఒక శుభకార్యం జరిగినా, ఒక చెడు జరిగినా, ఒక మంచి జరిగినా అది దైవ సేవకుని నాయకత్వంలో జరగాలి. ఆ నాయకత్వంగా సాగిపోయేవారు ఎవరున్నారండి ఈ రోజున? ఆ నాయకత్వంగా సాగిపోయేవారు ఎవరున్నారు? ఈ నాయకత్వం కింద సాగిన వారు ఎవరంటే తెలుసా? స్వేచ్ఛాపరులు.